నేను ఇంకా భోజనం చేయలేదు, అతను ఇంకా రాలేదా, నాకు ఇంకా చాలా పని ఉంది, నేను ఇంకా రెడీ కాలేదు. ఇలా మనం చాలా సందర్భాల్లో ఇంకా అని చెప్పి అంటూ ఉంటాం. ఇంగ్లీష్లో ఈ ఇంకా అని చెప్పడానికి మనం వైట్ ఎట్ అనే వర్డ్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఎక్స్క్లూజివ్గా ఈ వీడియో లెసన్లో ఆ వైట్ ఎట్ యొక్క స్ట్రక్చర్స్ ఎలా ఉంటాయి, అలాగే ఆ వైట్ ఎట్ని ఎటువంటి సందర్భాల్లో ఏ రకంగా యూజ్ చేస్తూ ఉంటారు అనే విషయాలన్నీ కూడా మీకు ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో వాట్ ఆర్ వెయిటింగ్ ఫర్, లెట్స్ గెట్ స్టార్టెడ్. హాయ్, దిస్ ఇస్ వెంకట్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్న్ ఇంగ్లీష్ విత్ వెంకట్. ఫ్రెండ్స్, ప్రధానంగా ఈ వైట్ ఎట్ని రెండు రకాలుగా యూజ్ చేస్తూ ఉంటారు, యాడ్వర్బ్గా అలాగే కంజక్షన్గా. యాడ్వర్బ్గా దీని యొక్క మీనింగ్ ఏంటంటే ఇంకా, అదే కంజక్షన్గా అయితే అయినప్పటికీ. అలాగే ఫ్రెండ్స్, ఎక్కువగా ఈ వైట్ ఎట్ని పెర్ఫెక్ట్ టెన్సెస్లో యూజ్ చేయడం జరుగుతుంది. నేను వైట్ ఎట్ అని చెప్పి ఎందుకు పలుమార్లు అంటున్నానంటే చాలామంది ఏటి ఎట్ అని చెప్పి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఓకే రైట్, ఇప్పుడు ఈ వైట్ ఎట్ యొక్క ఉపయోగాలు ఏంటి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒక్కొక్కటి క్లియర్గా. చూడండి, ఫస్ట్ వన్, ప్రధానంగా నెగిటివ్ సెంటెన్సెస్లో అలాగే పెర్ఫెక్ట్ టెన్సెస్లో ఎక్కువగా ఈ వైట్ ఎట్ని యూజ్ చేస్తూ ఉంటారు. అలాగే మిగతా టెన్సెస్లో కూడా యూజ్ చేస్తూ ఉంటారు. అయితే ఎక్కువగా ఈ కాంటెక్స్ట్లో యూజ్ చేయడం జరుగుతుంది. కాంటెక్స్ట్ అంటే ఆ పెర్ఫెక్ట్ టెన్సెస్లో, క్వశ్చన్స్లో, నెగిటివ్స్లో ఎక్కువగా వాడుతూ ఉంటారు. టేక్ ఎ లుక్ అట్ సమ్ ఎగ్జాంపుల్స్. ఐ హ్యావెంట్ రిసీవ్డ్ ఎ కాల్ ఫ్రమ్ హిమ్ ఎట్. అతని నుండి నేను ఇంకా కాల్ అందుకోలేదు అంటే నేను అతని నుంచి కాల్ వస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇంకా కాల్ రాలేదంటే మనం ఏదైనా ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నప్పుడు అది ఇంకా జరగలేదని చెప్పి అనడానికి, ఆ ఇంకా అనడానికే ఇక్కడ వైట్ ఎట్ని మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఈ కాంటెక్స్ట్ మనం వైట్ ఎట్ని ఎండింగ్లో, అంటే సెంటెన్స్ ఎండింగ్లో ఉంచుతాం. ఇక్కడ చూడండి, ఎండింగ్లో వైట్ ఎట్ ఉంచడం జరిగింది. ఐ హ్యావెంట్ రిసీవ్డ్ ఏ కాల్ ఫ్రమ్ హిమ్ ఎట్. ఐ హ్యావెంట్ రిసీవ్డ్ అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, నెగిటివ్. హ్యావ్ తర్వాత నాట్ యూజ్ చేసి రిసీవ్ అనే వెర్బ్ యొక్క V3 యూజ్ చేసి ఇలా మనం చెప్పడం జరిగింది. నెక్స్ట్ వన్, హ్యాజంట్ హీ కమ్ ఎట్. అతను ఇంకా రాలేదా. ఇక్కడ క్వశ్చన్లో యూజ్ చేసాం, పెర్ఫెక్ట్ టెన్స్లోనే. హ్యాజంట్ స్టార్టింగ్లో హ్యాజ్ వచ్చి తర్వాత నాట్ వచ్చి తర్వాత సబ్జెక్ట్ వచ్చేసి తర్వాత V3 యూజ్ చేయడం జరిగింది. హ్యాజంట్ హీ కమ్ ఎట్, అతను ఇంకా రాలేదా. ఆ ఇంకా అనడానికే ఇక్కడ మనం ఎట్ యూజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, ఇట్ హ్యాజంట్ అరైవ్డ్ ఎట్. అది ఇంకా చేరుకోలేదు. అక్కడ అదంటే సంథింగ్, ఏదైనా ప్యాకేజ్ కావచ్చు, ఏదైనా పార్సల్ కావచ్చు. అది ఇంకా చేరుకోలేదంటే చేరుకుంటుందని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, ఇంకా జరగలేదని చెప్పి ఇలా అంటున్నాం అనమాట. సో ఇట్ హ్యాజంట్ అరైవ్డ్ ఎట్ అని చెప్పి ఇంకా చేరుకోలేదని చెప్పడానికి ఇక్కడ మనం ఎట్ యూజ్ చేసి ఇలా చెప్పాం. అయితే కేవలం పెర్ఫెక్ట్ టెన్స్లో మాత్రమే కాకుండా సింపుల్ పాస్ట్ టెన్స్లో కూడా మనం ఈ వైట్ ఎట్ని యూజ్ చేయొచ్చు సందర్భానుసారంగా. చూద్దాం. ఐ డిడెంట్ గెట్ ప్రమోషన్ ఎట్. నేను ఇంకా ప్రమోషన్ పొందలేదు. ఇక్కడ చూడండి, ఐ డిడెంట్ గెట్ సింపుల్ పాస్ట్లో నెగిటివ్. ఐ డిడెంట్ గెట్ ప్రమోషన్ ఎట్. నేను ఇంకా ప్రమోషన్ పొందలేదు. ఇక్కడ చూడండి, ఎట్నే పక్కన పెడదాం. చూడండి, ఐ డిడెంట్ గెట్ ప్రమోషన్, నేను ప్రమోషన్ పొందలేదు. అయితే ఎట్ని మనం యాడ్ చేసాం అనుకోండి, నేను ఇంకా ప్రమోషన్ పొందలేదని చెప్పి మీనింగ్ వస్తుంది. ఆ డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి. ఒకసారి రిపీట్ చేస్తాను చూడండి. ఎట్ని పక్కన పెడదాం. ఐ డిడెంట్ గెట్ ప్రమోషన్, నేను ప్రమోషన్ పొందలేదు. అలా కాకుండా ఐ డిడెంట్ గెట్ ప్రమోషన్ ఎట్, నేను ఇంకా ప్రమోషన్ పొందలేదు. అంటే ఇంకా పొందలేదంటే చాలామంది పొందే ఉంటారు అని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అని చెప్పి ఇండైరెక్ట్గా చెప్పడం. ఇలా మనం ఎట్ లేకుండా ఎలా ఉంటుంది మీనింగ్, ఎట్తో అయితే మీనింగ్ ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం అబ్జర్వ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ వన్, హీ డిడెంట్ టేక్ లంచ్ ఎట్. అతను ఇంకా లంచ్ చేయలేదు. హీ డిడెంట్ టేక్ లంచ్ ఎట్. ఆ ఇంకా అనడానికే ఎట్ యూజ్ చేస్తాం. చూడండి, ఇక్కడ ఒకసారి చూద్దాం. ఎట్ పక్కన పెడదాం. హీ డిడెంట్ టేక్ లంచ్, అతను లంచ్ చేయలేదు. హీ డిడెంట్ టేక్ లంచ్ ఎట్, అతను ఇంకా లంచ్ చేయలేదు అని చెప్పి దాని యొక్క అర్థం. నెక్స్ట్ వన్, దే డిడెంట్ గో దేర్ ఎట్. వాళ్ళు ఇంకా అక్కడికి వెళ్ళలేదు. అని చెప్పి ఆ ఇంకా అనడానికి ఇక్కడ ఎట్ యూజ్ చేసి ఇలా చెప్పు. అంటే కేవలం పెర్ఫెక్ట్ టెన్స్లో మాత్రమే కాకుండా పాస్ట్ టెన్స్లో కూడా ఈ విధంగా యూజ్ చేయొచ్చు. మరొక విషయం ఏంటంటే ఇక్కడ ప్రతి సెంటెన్స్ చివరిలో ఎట్ని యూజ్ చేయడం జరిగింది యాడ్వర్బ్గా. ఓకే, గాట్ ఇట్? ఐ హోప్ యూ గాట్ ఇట్. ఫ్రెండ్స్, కొన్ని సందర్భాల్లో మనం ఈ ఎట్ని ప్రెజెంట్ టెన్స్లో కూడా యూజ్ చేయొచ్చు. చూడండి, ఆర్ యు రెడీ? నువ్వు సిద్ధమేనా? నువ్వు సిద్ధంగా ఉన్నావా? దానికి ఆన్సర్గా నాట్ ఎట్, ఇంకా లేదు, ఇంకా కాదని చెప్పి మనం షార్ట్ కట్లో ఈ వైట్ ఎట్ యూజ్ చేయొచ్చు. అయితే ఇక్కడ కంప్లీట్ సెంటెన్స్ ఏంటంటే ఐఎమ్ నాట్ రెడీ ఎట్, అంటే నేను ఇంకా పొద్దుగా సిద్ధం కాలేదు, నేను ఇంకా రెడీ కాలేదని చెప్పి ఇలా చెప్పాం అనమాట. అయితే ఐఎమ్ నాట్ రెడీ ఎట్ అని చెప్పి పూర్తిగా మనం చెప్పకుండా సింపుల్గా నాట్ ఎట్ అని చెప్పి అనేస్తుంటాం. ఇలా మనం ప్రెజెంట్ కాంటెక్స్ట్లో కూడా
మనం ఈ ఎట్ని యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, ఒక పని ఇంకా జరగవలసి ఉంది, ఒక పని ఇంకా చేయవలసి ఉంది, ఒక పని ఇంకా అవ్వాల్సి ఉందని చెప్పేటప్పుడు మనం హ్యాజ్, హ్యావ్ అలాగే బీ ఫార్మ్స్తో కలిపి మనం ఈ ఎట్ని యూజ్ చేస్తూ ఉంటాం కొన్ని సందర్భాల్లో. టేక్ ఎ లుక్ అట్ సమ్ ఎగ్జాంపుల్స్. ఐ హ్యావ్ ఎట్ టు టేక్ డెసిషన్, నేను ఇంకా నిర్ణయం తీసుకోవాలి. ఇక్కడ చూడండి, ఐ హ్యావ్ ఎట్ టు టేక్ అంటే హ్యావ్ తర్వాత ఎట్ యూజ్ చేసి తర్వాత 2+V1 యూజ్ చేయడం జరిగింది. అంటే నేను ఇంకా నిర్ణయం తీసుకోలేదు, ఇంకా నిర్ణయం తీసుకోవాలి నియర్ ఫ్యూచర్లో చెప్పి దాని యొక్క మీనింగ్. నెక్స్ట్, దే హ్యావ్ ఎట్ టు కమ్, వాళ్ళు ఇంకా రావాలి అంటే ఇప్పటిదాకా రాలేదు, రావాలి, వస్తారని చెప్పి మనం ఇండైరెక్ట్గా చెప్పడం. ఇంకా రాలేదు, రావాలని చెప్పేటప్పుడు ఇలా హ్యావ్ ఎట్ టు యూజ్ చేసి కమ్ యూజ్ చేసి అంటే హ్యావ్ తర్వాత ఎట్ యూజ్ చేసి తర్వాత 2+V1 ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. ఓకే. నెక్స్ట్ వన్, ఐ ఆమ్ ఎట్ టు గో, నేను ఇంకా వెళ్ళాలి. ఇక్కడ చూడండి, ఐ తర్వాత బీ ఫామ్ యూజ్ చేస్తాం అంటే యామ్ అనే బీ ఫామ్ యూజ్ చేసి తర్వాత ఎట్ యూజ్ చేసి తర్వాత 2+V1 యూజ్ చేయడం జరిగింది. ఐఎమ్ ఎట్ టు గో, నేను ఇంకా వెళ్ళాలి. హీఈస్ ఎట్ టు కమ్, అతను ఇంకా రావాలి. షీఈస్ ఎట్ టు ఈట్, ఆమె ఇంకా తినాలని చెప్పి ఇలా మనం ఇక్కడ డిఫరెంట్ సబ్జెక్ట్స్ బేస్ చేసుకుని యామ్, ఈజ్, ఆల్ యూజ్ చేసి మనం ఇలా చెప్పొచ్చు. నెక్స్ట్, ఇట్ ఈస్ ఎట్ టు బి డన్, అది ఇంకా చేయబడాలి అంటే చేయవలసి ఉందని చెప్పి అర్థం. ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే పాసివ్ వాయిస్ని యూజ్ చేయడం జరిగింది. చూడండి, ఇటు సబ్జెక్ట్ యూజ్ చేసి తర్వాత బీ ఫామ్ యూజ్ చేసి ఎట్ యూజ్ చేసి టు బి V3 యూజ్ చేయడం జరిగింది. టు బి V3 అంటే పాసివ్ స్ట్రక్చర్. అంటే ఇట్ ఈస్ ఎట్ టు బి డన్, అది ఇంకా చేయబడాలి. కానీ మనం వ్యవహారికంగా ఏమంటాం, అది ఇంకా చేయవలసి ఉందని చెప్పి మనం జనరల్గా కాన్వర్జేషన్లో చెప్తూ ఉంటాం. నెక్స్ట్ వన్, హీ ఈజ్ ఎట్ టు బి అరెస్టెడ్, అతను ఇంకా అరెస్ట్ చేయబడాలి అంటే అతను ఇంకా అరెస్ట్ చేయాలి, అతను ఇంకా అరెస్ట్ చేయాలని చెప్పి దాని యొక్క మీనింగ్. ఇక్కడ చూడండి, హీ సబ్జెక్ట్ యూజ్ చేసి బీ ఫామ్ యూజ్ చేసి ఎట్ తర్వాత టు బి అరెస్టెడ్, టు బి తర్వాత అరెస్టెడ్ అని చెప్పి అరెస్ట్ అనే వెరబ్ యొక్క V3 యూజ్ చేసి టు బి అరెస్టెడ్ అని చెప్పి పాసివ్ వాయిస్ని యూజ్ చేయడం జరిగింది. ఇలా మనం కొన్ని సందర్భాల్లో ఇలా పాసివ్ వాయిస్ కూడా యూజ్ చేసి ఎట్టతో కలిపి మనం వాడుతూ ఉంటాం. ఇక్కడ చిన్న విషయం మీరు అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ చూడండి, ఎట్ అనేది సెంటెన్స్ మధ్యలో రావడం జరిగింది. చూడండి, ఐ హ్యావ్ ఎట్, దే హ్యావ్ ఎట్, ఐఎమ్ ఎట్, హీఈస్ ఎట్ అని చెప్పి ఇలా ఎట్ అనే దాన్ని వాక్యం మధ్యలో యూజ్ చేయడం జరిగింది. ఒకసారి ఎట్ లేకుండా ఎలా మీనింగ్ ఉంటుందనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి, ఐ ఆమ్ ఎట్ టు గో ఉంది. సో ఎట్ తీసేద్దాం. ఐ ఆమ్ టు గో అంటే నేను వెళ్ళాలి. అలా కాకుండా ఐఎమ్ ఎట్ టు గో అంటే నేను ఇంకా వెళ్ళాలి, అంటే ఇంకా వెళ్ళలేదు, ఇంకా వెళ్ళాలని చెప్పి దాని యొక్క అర్థం. ఇలా ఎట్ ఉన్నట్లయితే ఒక రకంగా మీనింగ్ వస్తుంది, ఎట్ లేకపోయినట్లయితే మనకు ఒక రకమైన మీనింగ్ రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, కొన్ని సందర్భాల్లో నెగిటివ్ ఇంపరేటివ్ సెంటెన్స్లో కూడా మనం ఈ ఎట్ యూజ్ చేస్తూ ఉంటాం. టేక్ ఎ లుక్ అట్ సమ్ ఎగ్జాంపుల్స్. డోంట్ వెయిట్ ఎట్, ఇంకా వెయిట్ చేయకు. డోంట్ గో ఎట్, ఇంకా వెళ్ళకు. డోంట్ డూ ఇట్ ఎట్, ఇంకా చేయకని చెప్పి ఇలా మనం డోంట్ యూజ్ చేసి ఎట్ యూజ్ చేసి ఈ విధంగా చెప్తూ ఉంటాం. నెక్స్ట్, నీడ్తో కూడా కొన్ని సందర్భాల్లో మనం ఎట్ యూజ్ చేస్తాం. యూ డోంట్ నీడ్ టు స్టడీ ఎట్, నువ్వు ఇంకా చదవాల్సిన అవసరం లేదు. అంటే నువ్వు చదవాల్సిన అవసరం లేదని చెప్పేటప్పుడు ఎట్ లేకుండా యూజ్ చేస్తాం. ఎట్ యూజ్ చేసినట్లయితే నువ్వు ఇంకా చదవాల్సిన అవసరం లేదని చెప్పి అర్థం వస్తుంది. అలాగే యూ నీడ్ నాట్ టు బి హియర్ ఎట్, నువ్వు ఇంకా ఇక్కడ ఉండవలసిన అవసరం లేదని చెప్పి ఇలా చెప్పచ్చు. నెక్స్ట్, ఇంకొక అనే అర్థంలో మనం హ్యావ్తో కలిపి ఎట్ యూజ్ చేసి అనదర్ అనే ఒక వర్డ్ యూజ్ చేసి మనం చెప్తూ ఉంటాం. చూడండి, వీ హ్యావ్ ఎట్ అనదర్ ప్రాబ్లమ్ టు సాల్వ్, అంటే పరిష్కరించడానికి ఇంకొక సమస్య ఉందంటే ఆల్రెడీ నేను కొన్ని సమస్యలతో ఉన్నాను లేదా కొన్ని సమస్యలు పరిష్కరిస్తున్నాను, పరిష్కరించడానికి వేరొక సమస్య ఉంది, ఇంకొక సమస్య ఉందని చెప్పడానికి ఇలా మనం చెప్తూ ఉంటాం. ఇక్కడ చూడండి, హ్యావ్ అంటే కలిగి ఉంటాయి, ఎట్ అంటే ఇంకొక, అనదర్ అంటే మరొక. సో ఇలా మనం అంటే వర్డ్ వారీగా చూసుకున్నట్లయితే అలా మీనింగ్స్ వస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ హ్యావ్తో కలిపి ఎట్ యూజ్ చేసి తర్వాత అనదర్ యూజ్ చేసి ఈ విధంగా చెప్తూ ఉంటాం. చివరిలో 2+V1 యూజ్ చేస్తూ ఉంటాం ఈ విధంగా. ఐ హ్యావ్ అట్ అనదర్ ఎగ్జామ్ టు అటెండ్ కావాల్సిన ఎగ్జామ్ మరొకటి ఉంది అంటే ఆల్రెడీ కొన్ని ఎగ్జామ్స్కి అటెండ్ అవుతూ ఉన్నాను, కొన్ని ఎగ్జామ్స్ అవుతూ ఉన్నాయి, అటెండ్ కావడానికి మరొక ఎగ్జామ్ ఉంది, ఇంకొక ఎగ్జామ్ ఉందని చెప్పి ఇలా చెప్పాం హ్యావ్తో కలిపి. ఫ్రెండ్స్, కొన్ని సందర్భాల్లో మనం హెల్పింగ్ వెర్బ్స్తో కూడా ఈ ఎట్ యూజ్ చేస్తూ ఉంటాం. చూడండి, దే మే విన్ ఎట్, వాళ్ళు ఇంకా గెలవచ్చు అంటే ఇంకా గెలిచే అవకాశం ఉందని చెప్పి ఇలా మేతో చెప్పాం. ఐ కెన్ డూ ఇట్ ఎట్, నేను ఇంకా చేయగలను, ఇంకా చేయగలిగే సామర్థ్యం ఉందా ఇంకా అని చెప్పడానికి ఇలా ఎట్ యూజ్ చేసి కెన్తో ఇక్కడ చెప్పడం జరిగింది. ఒక పని జరుగుతూ ఉంది, ఇంకా పని చేయాలి అని చెప్పి మనం చెప్పేటప్పుడు ఆ కాంటెక్స్ట్లో ఎట్ యూజ్ చేస్తూ ఉంటాం. చూడండి,
ఐ హ్యావ్ ఏ లాట్ మోర్ వర్క్ ఎట్, నేను ఇంకా ఎక్కువ చేయాలి. ఈ సందర్భంలో మనం ఏ లాట్ మోర్ అనే ఒక ఫ్రేజ్ యూజ్ చేసి చెప్తూ ఉంటాం. అంటే ఆల్రెడీ నేను కొంత పని చేస్తూ ఉన్నాను, ఇంకా పని చేయాలి, ఇంకాస్త పని చేయాలని చెప్పేటప్పుడు ఆ ఇంకా అనడానికే ఎట్ యూజ్ చేసి ఇలా చెప్తాం. దెర్ ఈజ్ ఎ లాట్ మోర్ స్టడీ ఎట్, ఇంకా చదవడానికి ఎక్కువగా ఉంది. అంటే ఆల్రెడీ నేను చదువుతూ ఉన్నాను, ఇంకా చదవాలి, ఇంకా చదవడానికి ఉందని చెప్పేటప్పుడు ఇలా చెప్తూ ఉంటాం. లాస్ట్ వన్, కంజక్షన్గా కూడా మనం ఈ వైట్ ఎట్ని యూజ్ చేస్తూ ఉంటాం. అయితే ఈ కంజక్షన్గా యూజ్ చేసేటప్పుడు ఎట్ని కరెక్ట్గా ఆ 2 సెంటెన్సెస్ మధ్యలో ఉంచడం జరుగుతుంది. చూడండి. హీ ఈజ్ గుడ్ ఎట్ ఐ డోంట్ లైక్ హిమ్, అతను మంచివాడు కానీ లేదా అయినప్పటికీ అతన్ని ఇష్టపడను. అంటే ఇక్కడ వైట్ ఎట్ అనేది కానీ అయినప్పటికీ అనే మీనింగ్స్లో మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే 2 సెంటెన్సెస్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటి, హీ ఈజ్ గుడ్. సెకండ్ వన్ ఏంటి, ఐ డోంట్ లైక్ హిమ్. ఈ రెండింటిని ఎట్ అనే కంజక్షన్ జాయిన్ చేయడం జరిగింది, కలపడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఎట్ని మనం కంజక్షన్గా వ్యవహరించడం జరిగింది. సో ఈజ్ గుడ్, అతను మంచివాడు. ఎట్ అయినప్పటికీ కానీ ఐ డోంట్ లైక్ హిమ్, అతను అంటే నాకు ఇష్టం లేదు. ఇక్కడ చూడండి, రెండు కూడా అంటే ఆ 2 స్టేట్మెంట్స్ కూడా పరస్పర విరుద్ధంగా ఉన్నాయి, ఆపోజిట్గా ఉన్నాయి. ఇలా ఆపోజిట్ ఒపీనియన్స్ చెప్పేటప్పుడు ఎట్ని కంజక్షన్గా యూజ్ చేస్తూ ఇలా మనం చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, షీ వాజ్ అప్సెట్ ఎట్ షీ హ్యాడ్ టు వర్క్. ఆమె అప్సెట్గా ఉంది అంటే విచారంగా ఉంది, అయినప్పటికీ షీ హ్యాడ్ టు వర్క్, ఆమె పనిచేసి వచ్చింది. అంటే ఇక్కడ చూడండి, షీ వాజ్ అప్సెట్ అనేది ఒక సెంటెన్స్, అలాగే షీ హ్యాడ్ టు వర్క్ అనేది ఒక సెంటెన్స్. ఈ రెండింటిని ఎట్ అనే కంజక్షన్ ఇక్కడ జాయిన్ చేయడం జరిగింది. ఆమె విచారంగా ఉంది, అయినప్పటికీ లేదా కానీ పని చేయాల్సి వచ్చింది. ఇలా మనం ఎట్ని కంజక్షన్గా యూజ్ చేస్తూ ఉంటాం కొన్ని సందర్భాల్లో. ఓకే ఫ్రెండ్స్, మీరు ఇంగ్లీష్ చాలా డెప్త్గా నేర్చుకోవాలనుకున్నట్లయితే, చాలా అడ్వాన్స్డ్ ఎక్స్ప్రెషన్ నేర్చుకోవాలి, ఇంగ్లీష్ ఇంకాస్త ఫ్లూయెంట్గా మాట్లాడాలని చెప్పి మీరు అనుకున్నట్లయితే ఖచ్చితంగా లెర్న్ ఇంగ్లీష్ వెంకటేష్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ వాచ్ చేస్తూ ఉండండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, కీప్ లెర్నింగ్.